బ్రేకింగ్ న్యూస్ జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ చర్చలు విఫలమయ్యాయి. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్లారు. పార్టీలో కొనసాగాలని, పార్టీని వీడొద్దని, భవిష్యత్పై చర్చిద్దామని జీవన్ రెడ్డిని బుజ్జగించారు మహేష్ గౌడ్. జీవన్ రెడ్డి పార్టీలో ఉండాలని ఏఐసీసీ నేతలు కోరుతున్నారని, ఆయన పార్టీకి రాజీనామా చెయ్యరన్న ఆశతో తాము వెళ్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మరోవైపు జీవన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. తాను పార్టీలో ఉండేది పరిష్కారం లేని సమస్యగా మారిందని ఆయన అన్నారు. సమస్యకి పరిష్కారం తన దగ్గర లేదని, అలాగే వారి దగ్గర కూడా పరిష్కారం లేదని అన్నారు. తన అనుచరులు, కార్యకర్తలు అందరూ రేపు 10 గంటలకి బండారి గార్డెన్ కి రావాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో తాను యుద్ధం చేయలేనని, రేపు తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు జీవన్ రెడ్డి చెప్పారు. తన నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలిపారు ఆయన. మరోవైపు జీవన్ రెడ్డి ఇంటిపై ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలని ఆయన అనుచరులు తొలగించారు. టీపీసీసీ చీఫ్ తో జీవన్ రెడ్డి చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి వద్దకు వెళ్లారు పీసీసీ చీఫ్, అలాగే మహేష్ గౌడ్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అయితే జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కాలేదు, విఫలమై అయ్యాయి. ఆయన పార్టీలో కొనసాగేది లేదంటూ కూడా చెప్పినట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని వీడొద్దంటూ, భవిష్యత్ పైన చర్చిద్దామంటూ కూడా టీపీసీసీ చీఫ్ జీవన్ రెడ్డికి చెప్తూ బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. జీవన్ రెడ్డిని పార్టీలోనే కొనసాగాలంటూ కూడా ఏఐసీసీ నేతలు కోరినట్టు కూడా చెప్పారు. బట్ ఈ ఆశలు నెరవేరలేదు. జీవన్ రెడ్డి తన పార్టీ మార్పు నిర్ణయానికి సంబంధించి వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల్ని కూడా తొలగించడం జరిగింది. అంతేకాకుండా రేపు ఉదయం 10 గంటలకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలియజేశారు. సమస్యకి ఇప్పటివరకు పరిష్కారం అయితే దొరకలేదని తెలుస్తోంది. అలాగే వారి దగ్గర అసలు పరిష్కారమే లేదంటూ కూడా జీవన్ రెడ్డి తెలియజేశారు టీపీసీసీ చీఫ్కి. సో తన అనుచరులు, కార్యకర్తలందరితో రేపు ఉదయం 10 గంటలకు బండారి గార్డెన్కి రావాలంటూ కూడా జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. వారితో చర్చించి ఆయన ఫైనల్ డెసిషన్ని జీవన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది రేపు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. ఆ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీకి రేపు రాజీనామా అయిపోతున్నారు. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్య నేతలంతా కూడా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే ససమీరా అనే సమాధానం మాత్రం మరోసారి జీవన్ రెడ్డి నుంచి వినిపించినట్లు తెలుస్తుంది. ఇక జీవన్ రెడ్డి రేపు తన అనుచరులతో బండారి గార్డెన్లో సమావేశం కాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ వీడే నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు, అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టుగానే జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే ఇటు మంత్రులు శ్రీధర్బాబు కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కావచ్చు, వీరంతా కూడా చర్చలు జరిపారు. అయినా కూడా పార్టీ వీడే విషయంలో, పార్టీ ఉండడం విషయం మాత్రం స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అనే సమాధానం మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి అదే చెప్తున్నారు. ఈ రోజు కూడా జీవన్ రెడ్డి అదే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవి బుజ్జగించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. అయితే తన కండిషన్స్ అన్ని కూడా అప్లై అంటున్నారు. తన సమస్య అంతా కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిష్కరించే లేని సమస్యగానే జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇక జీవన్ రెడ్డి రేపు తన అనుచరులతో రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి చేరబోతున్నారని మాత్రం ఇంకా కూడా ఒక స్పష్టత మాత్రం రాలేదు. చాలా కూడా బీఆర్ఎస్లోకి వెళ్తారు, అదేవిధంగా లేదా బీజేపీకి వెళ్తారనేది మాత్రం ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి అంశం మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా హరీష్ రావు వీరు రేపు వచ్చే అవకాశం ఉంది. జీవన్ రెడ్డితో వీరు కలిసి మాట్లాడతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఒక స్పష్టత మాత్రం లేదని చెప్పుకోవాలి. జీవన్ రెడ్డి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుందనే మాత్రం రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ దాదాపు 20 నెలలుగా తను మనస్తాపానికి గురయ్యాను, తను కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పార్టీ అధిష్టానం మాత్రం తను పట్టించుకోలేదని చెప్పి జీవన్ రెడ్డి చెప్తూనే వచ్చారు. ప్రధానంగా
జగిత్యాలలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి కొంత మనస్తాపానికి గురైనట్టుగానే తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వన్ మెన్ షోగా కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇటు జగిత్యాల సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తప్పుపట్టారు. ఆ తప్పుపట్టిన నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జీవన్ రెడ్డికి చాలా గ్యాప్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పటికే ఆ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో మాట్లాడిన విషయంలో సందర్భంలో కూడా ఇటు జీవన్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతూనే వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా పార్టీని కొంత ఇరకాటంలో పెట్టే విధంగానే జీవన్ రెడ్డి మాట్లాడినట్టుగా పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా జీవన్ రెడ్డి ససేమీర్ అన్నట్టుగానే తెలుస్తుంది. జీవన్ రెడ్డితో నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి జీవన్ రెడ్డితో కూడా నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. జీవన్ రెడ్డి దాదాపు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీలో జర్నీ వీడబోతుందని చెప్తున్నారు. 4 దశాబ్దాల ఉన్నటువంటి పెన వేసుకున్న అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాధగా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్లీ బాధగా అనిపిస్తుంది. నేను ఊహించలేకపోతున్నా. కానీ ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ఏదైతుందో ఊహాతీతంగా ఉంటాయి. వీళ్ళు విధిలేని పరిస్థితిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతాయి. బలవంతంగా కొన్ని నిర్ణయాలు ఏదైతుందో రుద్దపడతాయి. మీకేం కనబడుతుంది? నిర్ణయం నేను తీసుకుంటున్నట్టు కనబడుతుంది. కానీ ఈ నిర్ణయం నేను తీసుకున్నట్టు నేను భావిస్తానులే. ఈ నిర్ణయం నా మీద రుద్దపడ్డదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే పార్టీ నుంచి వెళ్తున్నారా, వెళ్ళగొడుతున్నారా? అది అన్నగా ఈ నిర్ణయం నాపై రుద్దపడ్డట్టు నేను భావిస్తున్నా. ఈ నిర్ణయం నాపై రుద్దపడ్డట్టు నేను భావిస్తున్నా. నేను ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటారు? దాదాపు 20 నెలలుగా మనస్తాపానికి గురవుతున్నా అంటున్నారు. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి. జగిత్యాలలో అటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీకు తెలియదు కదా, అందరికి తెలిసిందే కదనే. ఎందుకు వచ్చింది అన్నట్టు నేను చెప్పాలనే. అన్నీ గమనిస్తున్నారు మీరు, పరిణామాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది. మరి ఆ నేపథ్యంలో చేయగలిగేది ఇంకా వేరేమన్నా ఉంటే చెప్పండి. యాజ్ ఎ ఫ్రెండ్ ఇఫ్ యూ సజెస్ట్ నేను ఐ రిసీవ్ ఇట్. ఎందుకు అధిష్టానం వద్ద కూడా మీ సమస్యకు పరిష్కార మార్గం దొరకట్లేదు అసలు? అదే చెప్పండి, పరిష్కారం ఏందో వాళ్ళకి సూచించండి. ఏందో మీరేం సూచించారు? నాకు పరిష్కారం నేను అంటే ఇట్లా పార్టీ ఫిరాయించినట్టు భావించే శాసనసభ్యులు కదా, వాళ్ళు అభివృద్ధి లక్ష్యంగా చేయడం అని చెప్పి అంటుండ్రు. లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్. అంటే పీసీసీ ప్రెసిడెంట్తో ఈ అంశాన్ని ప్రస్తావించారా? వారేమన్నా వాళ్ళు తెలియంది కాదు కానీ వాళ్ళ అంశాలతో చర్చిస్తే కదా, ఫిరాయింపుల అంశాలతో చర్చిస్తే కదా. వాళ్ళు ఏమని లేదు, మనం కలిసి ప్రయాణం చేస్తున్నాము కొంచెం చేద్దామని చెప్పి అంటారు. ఈ ప్రయాణం కొనసాగాలని చెప్పి అంటారు. పరిస్థితులు మార్పు వస్తాయని చెప్పి అంటారు. మన మార్పు ఏదో నాకు తెలియదు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్నారు సార్. కాంగ్రెస్ మీకు ఉన్నంతకాలం తగిన ప్రయారిటీ ఇచ్చిందని భావిస్తున్నారా? ఇవ్వలేదని? డెఫినెట్గా ఇచ్చింది. వాస్తవంగా ఏదైతుందో 4 దశాబ్దాల కాలం పార్టీ నేనే పార్టీగా భావించిన, పార్టీ కూడా నన్ను ఆ విధంగా భావించింది. నాకు అవకాశాలు కల్పించడమే కాదు, ఏ విధంగా నేను పార్టీకి ఉపయోగపడుతున్నో ఆ విధంగా నన్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది పార్టీ. ఇవాళ 2006-8 ఉప ఎన్నికల్లో ఏదైతుందో అప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తే ఏదైతుందో ఆయనను ఎదుర్కోవడానికి కొరకు, అంటే ఒక ధీటుగా ఒక వ్యక్తిత్వం గల నాయకుడు కావాలని చెప్పని నా తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు చేశాను. నేను ఎన్నడూ కూడా ఏదైతుందో పార్టీ పటిష్టతకు, బలోపేతంకు, సమస్యలకు పార్టీకి అండతో ఉన్న తప్ప ఎన్నడూ పక్కపోయే ప్రయత్నం చేయలేదు. పార్టీ మారుతుందని సంకేతాలు ఇచ్చారు. రేపు రాజీనామా చేయబోతున్నారు కదా, మీ వెంట మీకు క్యాడర్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? చూద్దాం, లెట్ us see. నేను నా సహచరులు ఇంతకాలం కష్టకాలం లోపల 10 ఏళ్ళు ప్రతిపక్షాలు ఉన్నాం. 96 to 2004 ప్రతిపక్షాలు ఉండమే. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మేమే గెలిచాం. కేవలం శాసనసభే కాదు, 3 పర్యాయాలు హ్యాట్రిక్ కంటిన్యూస్గా గెలిచా. ఏంటి లోకల్ బాడీస్ మొత్తం గెలిచాం. తర్వాత 2014 గెలిచాం. మొత్తం ఉత్తర తెలంగాణ అంతా టీఆర్ఎస్ మయమైతే జగిత్యాల ఒకటే ఏదైతుందో నన్ను నిలబెట్టిండ్రు. మా కార్యకర్తలు అండగా నిలిచి, నన్ను మా సహజులు అండగా నిలిచి, 18లో ఆశించిన ఫలితం పొందలేనప్పుడు 19లో మనల్ని పట్టభద్రుల నియోజకవర్గానికి 4 ఉత్తర తెలంగాణ జిల్లాలు కలిపి గెలిపించినాయి. నేను వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు తోడు నిలిచింది. నేను
వాళ్ళు నాకు అండగా నిలిచారు. ఇప్పుడు కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి భావిస్తున్నాం, కోరుకుంటున్నాం. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారని చెప్తున్నారు. మేము మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు ఈక్వేషన్స్ అనుకోవచ్చా, లేకపోతే పార్టీలో చేసుకున్నటువంటి అంతర్గత పరిణామాలు అనుకోవచ్చా? అది ఏ కూడా నేను బాధ అంటే వాస్తవంగా ఇప్పుడు చర్చకు వస్తేనే ఆ మాట చెప్పాను నేను. వాస్తవంగా శాసన మండలి ఒంటరి పూర్తి చేశా 5 సంవత్సరాలు కాబట్టి ఐ ఆల్సో డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. అవకాశాన్ని కల్పించబడలేదు. ఎన్నడూ కూడా దాని గురించి నేను బాధపడలే. తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను బాధపడ్డా. అది ఇవన్నీ ఇప్పుడు గమనంలోకి వస్తుంది. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అప్పుడు కూడా మీకు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఆఫర్ ఇస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు మిత్రుడు కోట్ల ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చెప్పిండ్రు. గారు కూడా పేర్కొన్నారు. అంటే వాళ్ళ కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది.